లలిత న్యూస్ కి స్వాగతం. కంపు కొడుతున్న నిజాం చెరువు, మురికినీరు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న పరిసర ప్రాంత ప్రజలు, మున్సిపాలిటీ అధికారులు నిద్రమత్తు వీడాలి. బీజేపీ నాయకులు చుక్కల నరేష్ డిమాండ్. మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న నిజాం చెరువు నేడు ఓ పెద్ద మురికి కుంటలా మారిందని అన్నారు. బీజేపీ అర్బన్ ఉపాధ్యక్షులు చుక్కల నరేష్ నేడు స్థానిక ప్రజలతో మురికి వీటితో కలుషితమవుతున్న చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి చెరువు మున్సిపాలిటీ అధికారులను నిర్లక్ష్యం వల్ల నేడు మురికి కుంటలా మారిందని, ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరువులు కుంటలను సుందరీకరణ పనులను మొదలు పెడుతుంటే మహబూబాబాద్ లో మాత్రం ఉన్న చెరువులను మురికి కుంటల్లా మారుస్తున్నారని అన్నారు. చెరువుల్లో మురికి నీరు చేరడం ద్వారా చుట్టుపక్కల ఉన్న ప్రజలు సురక్షితమైన నీరును తాగలేకపోతున్నారని, ఇంటిలో వేసుకున్న బోర్లు కూడా మురికి వాసనతో కంపు కొడుతున్నాయని, మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల జంతువుల కళేబరాలు, తినుబండారాల వ్యర్థాలు చెరువులో పడివేయడం ద్వారా చెరువు అంతా కంపు కొడుతుందని, తద్వారా మత్స్యకారుల జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. మహబూబాబాద్ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి నిజాం చెరువు ఈరోజు చాలా దీనాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. మహబూబాబాద్ సంబంధించినటువంటి డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా ఈ చెరువులోకి వదిలిపెట్టడం వల్ల చెరువు మొత్తం డ్రైనేజ్ వాటర్తో నిండిపోయి లోపల గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఈరోజు మురికి రానున్న రోజుల్లో మనం బోరింగ్లు వేసుకుంటే కూడా మురికి వాటర్ వచ్చే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే నిజాం చెరువులో మహిళలు బతుకమ్మ ఆడతారు. అలాంటి చెరువులో ఈరోజు డ్రైనేజ్ వాటర్ వేయడం నిజంగా సిగ్గుచేటు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ను నిర్మూలించి పక్కదారి మళ్లించి చెరువును తక్షణమే సుందరీకరణ పనులు ప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్థానిక ప్రజలతోటి ఈరోజు ఇక్కడ సందర్శించి తక్షణమే రేపో ఎల్లుండో మేము జిల్లా కలెక్టర్ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ గారిని ఇన్ఛార్జ్ గారిని కలిసి ఖచ్చితంగా ఈ యొక్క సమస్య పైన వివరణ ఇవ్వడానికి కూడా మేము స్థానిక ప్రజలు సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క షాప్ వాళ్ళు, కొబ్బరి బొండోళ్ళు, వాళ్ళు చికెన్ సెంటర్ వాళ్ళు ఏ నైట్ పడితే ఆ నైట్ ఆ చికెన్ కోళ్ళు, చనిపోయిన కోళ్ళనన్నీ ఈడ పడేసిపోతున్నారు సారు. ఈ వాసనకు తట్టుకోలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలకు జ్వరం రావడం అదంతా భరించలేకపోతున్నాం. ఒకసారి మున్సిపాలిటీ సార్లు ఎవరైనా పట్టించుకోకపోతే మేము కూడా మున్సిపాలిటీకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్.